ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 28వ తేదీ జనవరి నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే ఈ యొక్క వార ఫలితాల్లో మనకి రవి మకర రాశిలోని, కుంభంలో శని, మీనరాశిలో రాహువు, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో, మేషంలో గురు సంచారం జరుగుతుంది. మరియు అదేవిధంగా ధనస్సులో కుజ బుధ శుక్ర గ్రహాలతో ఉన్నటువంటి ఆ యొక్క బుధుడు 1వ తేదీ నుంచి మేషంలోకి ఎంటర్ అవుతుంది, మన మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. అదేవిధంగా చంద్రుడు సింహరాశి నుంచి తులారాశికి సంచరిస్తూ ఉంటాడు ఈ వారం రోజులు కూడా. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, దీంతోపాటు జాతక చక్రం కూడా లేనటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పని అవ్వాలంటే ఏ ఆరాధన చేసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాస్యాధిపతి అనేటువంటి బుధుడు అష్టమ స్థానంలోకి, సప్తమంలో ఉంటూ అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది పర్టికులర్గా కొంతకాలం అంటే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి యోగ్యవంతంగా ఉంది. గతంతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు ఈ 1వ తేదీ నుంచి కొన్ని ఘర్షణ సంబంధించినటువంటి వాటి నుంచి కొంత బయటపడడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉండడము, కొన్ని విషయాలు అంటే కొన్ని విషయాల్లో భయంగా ఉన్నప్పటికీ కూడా కొత్త ధైర్యాన్ని నింపుకోవడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇది. కాకపోతే ఏదైనా సరే కొత్తగా సబ్జెక్ట్స్ నేర్చుకోవడము, ట్యూషన్స్కి వెళ్ళడము, ఇంకేదైనా కొత్తగా ఏదైనా కొన్ని మనం చూడండి కోర్సెస్ చేద్దాం అనుకుంటూ ఉంటాం. అటువంటి విషయాల్లో వాటికి ధనాన్ని వెచ్చించేటువంటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఇక వివాహం కోసం పర్టికులర్గా ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కాకపోతే కొంత వ్యతిరేకమైనటువంటి విషయాలు అంటే కొన్ని వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, అదేవిధంగా ఇక్కడ మీరు ఈ మధ్యకాలంలో చేసే వివాహ ప్రయత్నాలు ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఇంజనీరింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఫ్యాక్టరీస్ నడిపేటువంటి వారు, అంటే ఆ రంగాల్లో ఉండేటువంటి వారి యొక్క తరపు నుంచి, అంటే ఆ సర్కిల్లో ఉండేటువంటి వారి యొక్క వివాహం సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో సాఫ్ట్వేర్ రంగాల వారికి, మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నట్లయితే మీకు ఈ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అదేవిధంగా ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారానే మీకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా సక్సెస్ అవుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన ప్రత్యేకంగా శనివారాల పూట ఎక్కువగా చేయండి. శనివారము మీకు వీలైతే ఇంట్లోనే ఏదైనా అన్నం వండి పేదవారికి పంచిపెట్టండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఈ ఉద్యోగాలకి సహజంగా కారకుడైనటువంటి శని భగవానుడు 9వ స్థానంలో ఉన్నందుకు ఈ 9వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క నెగటివ్ ఫలితాలు ఇవన్నీ కూడా రాకుండా పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతుంది. మరి జాతచక్రం లేని వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఉదాహరణకి ప్రమోషన్స్, ఉద్యోగ సంబంధించిన విషయంలో, అంటే మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ విషయంలో చాలా బాగా రావాలి అంటే సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి జాబ్స్లో ఉన్నారు, మానసికంగా ఇబ్బంది ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు, ఏ రాశి వారు అయినా సరే గుర్తుపెట్టుకోండి, గణపతిని స్మరించండి. ఉదయాన్నే నిద్రలేచి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఎంత గణపతిని స్మరిస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా భూములకు సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన వ్యవసాయకులకి చాలా బాగుంటుంది. నో నీడ్ టు వరీ. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు. ఓకే. అదేవిధంగా గురువు యొక్క స్థితి
ప్రస్తుతం ఉన్నటువంటి గురువు యొక్క స్థితి బాగుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి జాతచక్రం లేదు ఏం లేదు కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు దుర్గాదేవి దగ్గర ఎర్రటి పుష్పాలతో దుర్గా అష్టోత్తరాలు చదివి ఉదయము సాయంత్రము హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఏదైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటుంటారో ఆ యొక్క వెళ్ళేటువంటి ప్రాసెస్ ఏదైతుందో కాస్త ముందుకు కదులుతుంది. అలాగే మరి అప్పులతో ఇబ్బంది పడుతున్నానండి ఏం చేయాలి అనుకునేటువంటి వారు ముందు గణపతి పూజ చేసి దాని తర్వాత ఒక్క 25 నిమిషాలు ఓం అపర్ణాయై నమః అలారం పెట్టుకోండి. ఒక 25 నిమిషాలు ఉదయం 25 నిమిషాలు సాయంత్రం పూట ఓం అపర్ణాయై నమః ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. కాకపోతే దీనికంటే ముందు గణపతి పూజ చేసి అప్పులు తీరాలని చెప్పి చేయండి. మీరే చూస్తారు మీ ఫైనాన్షియల్ సోర్సెస్ ఎట్లా పెరుగుతాయి అనేటువంటిది. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ బెల్లము రెండూ కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు, గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తుంటుంది. అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని, కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది అనుకుని వెళ్ళలేము కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం, లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి లాంటిదన్నమాట. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం
ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ, బెల్లము 2 కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు, అంటే తేనె పూసినటువంటి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే, అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు, గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే, మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని, కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది అనుకుని వెళ్ళలేము, కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం, లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి లాంటిదన్నమాట. కాబట్టి ఇవి తెలుసుకుంటూ మీ యొక్క జీవితాలని ఆనందమయం చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.